మామా నంది హిల్స్ నా ఫోన్ 20 ఫీట్స్ పైనుంచి కింద పడుతుందని అస్సలు అనుకోలేదు. హలో ఎవ్రీవన్, పొద్దున్నే 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నంది హిల్స్ ట్రిప్ కి అయితే స్టార్ట్ అయ్యాను. దారంతా చూస్తుంటే నంది హిల్స్ కి వెళ్లే వాళ్ళే ఎక్కువ. బైక్ రైడర్స్, ట్రావెలర్స్ అందరి ఫేస్ లో ఒకే ఎక్సైట్మెంట్, సన్ రైజ్ ని చూడాలనే ఆతృత అందరిలో కనిపించింది. నేనైతే ఫస్ట్ టైం నంది హిల్స్ వస్తున్నాను, అందుకే ప్రతి కిలోమీటర్ కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. రూట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హెయిర్ పిన్ కర్వ్స్, రెండు వైపులా పచ్చని కొండలు, చల్లటి గాలి, ప్రతి టర్న్ ఒక పోస్ట్ కార్డ్ లా కనిపించింది. జర్నీ మొత్తం నేచర్ మనల్ని స్లో డౌన్ చేసి ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయమని చెప్తున్నట్టుంది. డెస్టినేషన్ కంటే జర్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉండొచ్చో ఈ రూట్ చూస్తే అర్థం అవుతుంది. దారి మధ్యలో కనిపించిన బ్యూటిఫుల్ లొకేషన్స్ దగ్గర ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ ఫైనల్లీ బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. అక్కడ పార్కింగ్ చూసాక అర్థమైంది, నాలాగే చాలా మంది సన్ రైజ్ కోసం ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు. ఇక లేట్ చేయకుండా బైక్ పార్క్ చేసి టికెట్ తీసుకొని ఫాస్ట్ గా కొండపైకి అయితే ఎక్కేశాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి వ్యూ పాయింట్ దగ్గర ఫోన్ కెమెరా నన్ను ఆపేసింది. ఒక్క లొకేషన్ మిస్ అవ్వకూడదని ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ టైం చూసుకుంటే 7 AM దాటిపోయింది. ఫస్ట్ సన్ రైజ్ చూడాలని వచ్చి అదే మిస్ అయ్యాను అనుకుంటూ వెంటనే వ్యూ పాయింట్ వైపు పరిగెత్తాను. అన్ఫార్చునేట్లీ సూర్యమామ అప్పటికే డ్యూటీ స్టార్ట్ చేసేశాడు. సన్ రైజ్ మిస్ అయినా అక్కడ కనిపించిన వ్యూ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. మేఘాల మధ్య నుంచి వచ్చే సూర్యకాంతి, చల్లటి గాలి, కొండల అందం, అక్కడ కూర్చొని గంటల తరబడి చూస్తూ ఉండిపోవచ్చు. నాకైతే ఈ ట్రిప్ ఎందుకు స్పెషల్ అంటే చల్లదనం, ఫ్రెష్ ఎయిర్, నేచర్ సైలెన్స్, మార్నింగ్ సన్ రైజ్, మనసుకు దొరికే ప్రశాంతత, ఇవన్నీ కలిసి ఈ ట్రిప్ ని వన్ ఆఫ్ మై బెస్ట్ ట్రిప్స్ గా మార్చేశాయి. కొన్ని ప్లేసెస్ మన కెమెరా కోసం కాదు, మన మనసు రిఫ్రెష్ అవడానికి ఉంటాయి. నంది హిల్స్ అలాంటి ప్లేస్. ఇక అక్కడి నుంచి ఫేమస్ ర్యాంప్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి ట్రైపాడ్ పెట్టి సినిమాటిక్ షాట్స్ తీస్తున్నాను. అంతలో ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. ట్రైపాడ్ బ్యాలెన్స్ తప్పి దాదాపు 20+ ఫీట్ హైట్ నుంచి నా ఫోన్ కింద పడిపోయింది. ఆ ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినట్టే అనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోన్ తీసి చూస్తే లక్కీలీ ఫోన్ కి ఏం కాలేదు. ఆ మూమెంట్ తర్వాత ఒక విషయం మాత్రం అర్థమైంది, మనం ఎంత ప్లాన్ చేసినా లైఫ్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి. కానీ కామ్ గా హ్యాండిల్ చేస్తే ప్రతి ప్రాబ్లం కి ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. మీకు కూడా నంది హిల్స్ వెళ్లే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ అవ్వకండి. ఇక మీ నంది హిల్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.